హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, ఖాతాల్లో ఏకంగా 4,000 అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాము. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు 19వ విడత సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పంట పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏటా 3 విడతల్లో రైతులకు 6,000ను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేయబడుతుంది. అయితే నకిలీ ఖాతాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే 19వ విడత సాయం అందుతుంది. ఓటీపీ ఆధారిత ఈకేవైసీని పూర్తి చేయడానికి రైతులు తప్పనిసరిగా వారి బ్యాంక్ ఖాతాకు లింకు చేయబడిన యాక్టివ్ మొబైల్ నంబర్ను కలిగి ఉండాలి. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా ఏడాదికి ఉచితంగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందుకుంటున్నారు. ప్రతి ఏడాది 3 విడతలుగా ఈ 6,000 రూపాయలను ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయంలో ఎకరానికి 2,000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పీఎం కిసాన్ 18వ విడత నిధులు కూడా విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. 5 అక్టోబర్ 2024న రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయింది. పంట సాయంగా 2,000 రైతుల అకౌంట్లో వేసింది మోదీ సర్కార్. ఇప్పుడు పీఎం కిసాన్ 19వ విడతపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నూతన సంవత్సర కానుకగా 19వ విడత నిధులు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం. సంక్రాంతి పండుగకు 19వ విడత డబ్బు రిలీజ్ చేయనున్నారట. ఇందుకు గాను జనవరి 15వ తేదీన ఫిక్స్ చేశారని సమాచారం. అయితే పీఎం కిసాన్ 18వ విడతలో 2,000ను అందుకుని రైతులకు ఆ డబ్బును 19వ విడతతో కలిపి జమ చేయనుంది మోదీ సర్కార్. 18వ విడత, 19వ విడత కలిపి మొత్తం 4,000 ఆయా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు వద్దని సర్కార్ చెబుతుంది.